వద్దు. నేల నుంచి తీయబడిన మనము, మట్టికి చేరే మనము దేవుని కృపను బట్టి ఈరోజు ఇట్లున్నాం. మనం నిలబడ్డాము, ఈరోజు మన బ్రతుకు బాగుందంటే అది ఆయన దయ, ఆయన కృప అంతే. విర్రవీగుతూ ఉంటారు కండలు పెట్టుకొని, ఏంటది ఏం చేసుకుంటా, ఎక్సర్సైజ్ చేసుకుంటా. కండ చూడు, కండబలం పనికిరన్నాను నీకు. కొంతమంది మా అండ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నావు, ఎంపీ ఎవరు అనుకుంటున్నావు, మినిస్టర్ ఎవరు అనుకుంటున్నావు, లేదా నా వెనక ఎవరు అనుకుంటున్నావు. నీ వెనక ఎవరున్నా ఎవరున్నా నడవదు, నీ ముందే ఎవరున్నా నడవదు. నీ దేవుడు నీకు తోడై ఉంటేనే నీ బ్రతుకు. అందుకే మోషేతో దేవుడు అంటాడు, మోషే నువ్వు ఫరో యొద్దకు వెళ్ళడానికి భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నా. ఏం కాదు, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడట. అండబలం పెట్టుకొని విర్రవీగకండి. సంఘానికి చెప్తున్నా, ఇప్పుడు మా వాళ్ళేనండి, మొత్తం మాదేనండి, మొత్తం ఆ ఆఫీసులో మా వాళ్ళే, బయట మా వాళ్ళే, వెనక మా వాళ్ళే, ముందు మా వాళ్ళే. ఎవరు మనోళ్ళు కాదు, దేవుడే మనోడు. ఎవరు ఎప్పుడు మారుతారో తెలియదు, గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. మనవాడు అనేవాడు ఎవరంటే, మనల్ని పైకెత్తేవారు ఏ అధికారులు, ఏ రాజులు కాదు, నీ దేవుడే నిన్ను పైకెత్తుతాడు. సహోదరుడు, నీ దేవుడు నిన్ను పైకెత్తాలా, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలా. ఎవరు నీ వారైనా ఎవరు నీకేమి చేయలేరు, గుర్తుపెట్టుకో. అది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి వలన ఈ సేవ బయటికి రాలా, ప్రభు నామ మహిమార్థమై ఆయన చేసిన కార్యం, అల్పులమైన మమ్మల్ని నిలబెట్టుకున్నాడు ఆయన. అందుకనే దేవుడు మనకి తోడై ఉండాలి. అందరి చేతి చెప్పండి, దావీదుకి ఎవరు తోడై ఉన్నాడట చెప్పాలమ్మా. కొంతమంది ఏడుతాడు, మాకు ఎవరు లేరండి, మేము పేదోళ్ళండి. ఆ మాటలు ఆపండి అమ్మ, దండం పెడతాం మీకు. గుడిసండి మాకు అన్నంతకాలం నీ బ్రతుకంతే. ఎవరు లేకపోవడం ఏంటి, గుడిసెలో ఉన్న పూరి పాకలో ఉన్న పచ్చడి మెతుకులు తిన్నా, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో, ఆయన నాకు తోడై ఉండని ఎడల నా జీవితానికి అర్థం లేదు. ఎక్కడికెక్కడ తిరిగినా మేము ఈరోజు క్షేమంగా ఉన్నామంటే ఆయన తోడు మాకున్నాడు కాబట్టి. పాట మాత్రం తెగబాడెత్తారండి, నా తోడు నువ్వున్నావయ్యా. ఆయన బాడ, మీరు ఏడవ. ఈయన పాడుతూ ఉంటాడు కదా మన సింగర్, మీరు ఏడుతూ ఉంటారు. అది అనుభవంతో రాసిన పాట అండి. ఆ తోడుని అనుభవించి రాసిన పాట అది. దైవజనుడు స్పందించి ఏడుస్తూ ఉంటాడు చూసి, అది అనుభవిస్తూ ఉంటాడు ఆయన. నీకుందా, నీకు అక్కనే తోడుగా, చెల్లెనే తోడుగా, అన్ననే తోడుగా, నీ తమ్ముడే కదా, నీ తోడబుట్టులే, మీ పిల్లలే కదా, నీ స్టడీ కదా, నీకు అవే కదా తోడు. నీ తోడెవరు? అబద్ధం చెప్పొద్దు. ఇప్పుడు నిజం, నాకు ఇప్పటి వరకు మీరు చెప్పినవి అని, మీరు పాడినవి అని అబద్ధాలే. నా తోడు ఏం పాడతారు మీరు? నాకు భయమేలా నా యేసయ్య, నాకు చింతేలా నా యేసయ్య. అది ఇక్కడ వరకు, ఈ క్షణం వరకే మీ జీవితాల్లో పాట. దావీదు అంటాడు, నువ్వే నాకు తోడు ఉంటే చాలయ్యా. యోసేపు ఐగుప్తులో ఉన్న దేవుడు తోడై ఉన్నాడట. సమూయేలు, ఫినెహాసు లాంటి భయంకరమైన యవ్వన క్రూరుల మధ్య ఉన్న దేవుడు మా సమూయేలుకి తోడై ఉన్నాడట. ఐగుప్తులో ఎవ్వరు లేకపోయినా యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడట. దావీదుకి శత్రువు ప్రబలిన దేవుడు తోడై ఉన్నాడట. అందుకనే కొంచెము తోడులు నీడ మానేయండి. నా నీడండి, నా తోడండి, నా తోడబుట్టినోడండి, తోడని ఈ తోడులు నీడలు మానేసి అసలైన తోడును పట్టుకోండి. అసలైన ఆయన పట్టుకోండి మీరు. అందుకని దావీదు గర్వము, అహంభావము ఆయనకి లేదండి. నేను దావీదంటే ఎవరు అనుకుంటున్నారు అన్నాడు అనుకోండి, ఎప్పుడో దించేస్తాడు దావీదుని సింహాసనం. దావీదంటే ఎవరంటే అన్నాడు. దావీదు ఎవరంటే
ఎన్నిక లేని నన్ను, యోగ్యత లేని నన్ను, అర్హత లేని నన్ను ఇంత ఘనమైన వ్యక్తిగా చేసింది నా